రాజోల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజోల్లో వైసీపీ వరుసగా 2 సార్లు ఓడిపోయిందని గుర్తు చేసిన రాపాక ఈసారి కూడా ఆ పార్టీ గెలిచే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. రాజోలు స్థానంపై సీఎం జగన్ పునరాలోచించాలని కోరారు. మళ్లీ సర్వే చేసి గెలిచే వారికే టికెట్ ఇవ్వాలన్నారు. జగన్ ఆదేశిస్తే రాజోలు లేదా అమలాపురం లోక్సభ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాపాక ప్రకటించారు. టికెట్ కోసం పోరాడే ఓపిక తనకు లేదన్న ఆయన టికెట్ ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తానన్నారు. ఈ వైఎస్ఆర్సీపీ 2 సార్లు గెలవలేదు, మూడోసారి వచ్చింది. మూడోసారి అయినా గెలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. ఇక్కడ చాలా కష్టపడినటువంటి కార్యకర్తలు అందరూ ఉన్నారు, నాయకులు ఉన్నారు, చాలా కష్టానికి వచ్చారు. అలాగే గడప గడప చేసాం, అందరూ కలిసే చేసాం. అన్నీ కూడా ఇక్కడ ఏ కార్యక్రమం చెప్పినా ప్రభుత్వం ఆదేశించిన అన్ని కార్యక్రమాలు చేసాం. ఒకసారి ఆలోచన చేసి ఏది ఏమైనా ఈ రాజోలు గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, అదే ఒక ఆలోచన. నాకే ఇవ్వాలని నేనేం చెప్పను, ఎవరికి ఇచ్చినా రాజోలు గెలిచే విధంగా మాత్రం ఎవరైతే గెలుస్తారో సర్వేలన్నీ చేయించుకుని ఎవరు గెలుస్తారో వారి టికెట్ ఇవ్వండి. అంతేగాని నేను నాకేమని కూడా నేను చెప్పను. మీ సర్వేలో ఇతను గెలుస్తాడు, ప్రజలు ఇతను అయితే ఓటు వేస్తారు అనుకుంటే అతనికే ఇవ్వండి. కానీ ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పెడితే కొంత ఇబ్బంది అవుతుంది. ఆయన గెలిచినా మాకు అభ్యంతరం లేదు, కానీ గెలిచే సూచనలు కనిపించట్లేదు. గెలిచే సూచనలు కనిపించినటువంటి వ్యక్తిని పెట్టి మరలా మూడోసారి కూడా మరి వేరే పార్టీకి ఎమ్మెల్యే వెళ్ళే పరిస్థితి